మోసేది, నీ కష్టాన్ని నువ్వు కాదు మోసేది, నువ్వు మోకరించి యేసుక్రీస్తు మీద దేవుడికి మహిమ కలుగును గాక. నీ యొక్క భారం అంతా ఎక్కడ వేయాలా? యేసుక్రీస్తు పైన వేయాలి. ఆయనే మన సిలుకొయ్య. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆ కార్యాన్ని చేయట్లే, దేవుడి దగ్గర రావట్లే. తెలుసా ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాలా? నీకు సమస్య వస్తే సిలుకొయ్య దగ్గరికి వెళ్ళాలా, అంతేనా ప్రియులారా? నీకు రోగం వచ్చింది సిలుకొయ్యకి, నీకు కష్టం ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలా మనం? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాలా. ఆ యేసయ్య ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా సిలుకొయ్య దగ్గరికి వెళ్ళాలి. ఈ భారమంతా మోసేది సిలుకొయ్య, ఈ భారమంతా మోసేది యేసు ప్రభు, ఈ కష్టాన్ని మోసేది యేసు ప్రభు. దేవుడికి మన కష్టాన్ని సమస్యను ఒక పక్కింట్లో పోయి చెప్తే వాళ్ళు ఏం చెప్తారు? మనల్ని ఏలని చెప్తారు, వెట్టకారంగా మాట్లాడతారు, అవమానపరుస్తారు, సూటిపోటి మాటలు అవి మాట్లాడతారు. అదే క్రీస్తు ఎప్పుడు నేను అట్లా మాట్లాడు. నా బిడ్డ రాను నా దగ్గరికి, ఆయన చేతులు నాకు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నాడు. వైకుంటే బాగుండే అసలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నాడు నా జనులారా, నా యుద్ధకు రండి. అంతేనా ప్రియులారా? ఎవరని చెప్తారా మాట? దేవుళ్ళను ఎవరని చెప్తారా మాట? ప్రభు ఒక్కడి చెప్పాడు, ప్రభు ఒక్కడి చెప్పాడు. అందుకనే నీ కష్టం వచ్చినప్పుడు మోకరించి ప్రభువుని అడుగు, నీకు శ్రమ వచ్చి మోకరించి ప్రభువుని అడుగు. నీకు ఇబ్బందులు ఉన్నాయా? కరువుతో బాధపడుతున్నావా? పనులు లేవా? అప్పులతో ఉన్నావా? మోకరించు, ఆ సిలుకొయ్య దగ్గర మోకరించు, ఆ యేసు ప్రభు దగ్గర మోకరించు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఈ సువార్త గాక ఏ సువార్తను కూడా మనం నమ్మవద్దు. అందుకే గలతీలో రాసిన పత్రికలో పౌలు ఒక మాట చెప్తున్నారు. ఒకటో అధ్యాయం 8వ వచనం, గలతీలో రాసిన పత్రిక. మళ్ళీ గ్లాస్ మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునని గాక అని చెప్పాడు. అక్కడ పౌలు ప్రకటించిన సువార్త కాకుండా మనం ఏ సువార్త చెప్పినా, హల్లెలూయా, ఏ సువార్త చెప్పినా పౌలు చెప్పిన సువార్త తప్ప మేమైనను మళ్ళా ఒకవేళ నేను చచ్చిపోయి దేవుడు నన్ను మళ్ళా పంపిస్తే నేను వచ్చి ఈ బోధ తప్పు అని చెప్పినా నేను శాపగ్రస్తుడే అంటున్నాడు ఆయన. పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పినా తప్పే. అందుకనే ఈ సంఘాలన్నీ తప్పు, బైబిల్ ఒకటి రైట్, మనం చెప్పే బోధ రైట్. నువ్వే సంఘం దగ్గరికి వెళ్ళు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి లక్షలు ముడి. దేవుడు ఏమన్నాడు? చిన్న మంద భయపడకూడదు. పెద్ద మంద చెప్పాడు ఎక్కడన్నా? పెద్ద మంద గురించి అయితే ఒక్కటే ఉన్నది బైబిల్లో. ఆ పెద్ద మంద ఏదో మీకు తెలుసా? అది 2000 పందులు ఎందులో వచ్చినాయి? 2000 దురాత్మలు ఎందులో వచ్చినాయి? పందులు. అక్కడ పెద్ద మంది అదే. అందుకనే ఈయనేమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? చిన్న మంద. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? పెద్ద పెద్ద సంఘాలను చూస్తాం. దేవుడు ఇక్కడ అలా చెప్పట్లేదే. దేవుడికి స్తుతి కలుగును గాక. అందుకే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. ఈరోజు నేను చెప్పేది కాదు ప్రియులారా, నా బోధ ఎవరు వినొద్దు, బైబిల్ బోధ వినండి. ఈ బోధను వినండి.